వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. 2020 ధరణి చట్టం ఆనాటి పెద్దలు 4 గోడల మధ్య 4 వ్యక్తులు వారి కుటుంబ స్వాతంత్ర్యం కోసం, వారి స్వాతంత్రం కోసం, వారి పార్టీ కార్యకర్తల కోసం ఒక చట్టాన్ని తయారు చేశారు. ఎప్పుడైనా ఒక చట్టం తయారు చేస్తే, ఎప్పుడైనా ఒక నియమ నిబంధనలు తయారు చేస్తే అది ఒక వ్యక్తి కోసమో ఒక వ్యక్తుల కోసమో ఉండకూడదు. కానీ తెలుసు కూడా దబాయించడం తప్ప ఆ చేసిన ధరణిని సరిదిద్దాలి అని ఆలోచన కూడా ఆనాటి పాలకులకు రాకపోవడం దురదృష్టకరం. అంతేకాదు ఆ చేసిన చట్టం 300 సంవత్సరాలైనా ఆ చట్టానికి నియమ నిబంధనలు ఏవి ఏర్పాటు చేయలేదు. ఎప్పుడైనా చట్టం చేస్తే నియమ నిబంధనలతో చట్టాన్ని ప్రజలకు ఇస్తే ఆ చట్టం శాశ్వతంగా రెవెన్యూ అధికారులే మీ గ్రామానికి వచ్చి అక్కడే పరిష్కరిస్తారు. ఇంతే కాదు, ఏదైతే ఈ చట్టంలో మరెన్నో ఎసులుబాట్లు, ఈ ఎసులుబాట్ల వల్ల పేదవాడికి భవిష్యత్తులో కోర్టు పాలు కాకుండా పేదవాడికి మీ గ్రామంలోనే మీ సమస్యను పరిష్కరించే విధంగా ఈ చట్టంలో అనేక అంశాలు పొందుపరిచాము. ప్రతి మనిషికి ఆదాయం ఎలా ఉందో, ప్రతి రైతన్నకి ఒక ఖాతా నెంబర్ ఇచ్చి భూదారులు కూడా అలానే చట్టంలో పెట్టాము. సర్వే చేయాలంటే సర్వేలు లేకుండానే ఒక జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పక్షాన ఇప్పుడు 362 మంది సర్వేలు ఉన్నారు. దీన్ని 1000 మందికి పెంచుతున్నాము. ఈ పెంపకంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి 10 మంది సర్వేలు తగ్గకుండా ప్రైవేట్ తర్వాతనే కొటేషన్ చేసే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరిచాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.